వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ది ఎపిసోడ్. ప్రభాస్ రూట్ లో టాలీవుడ్ కి చెందిన పలువురు స్టార్ నటులు నడుస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ అంటే ఎలా ఉంటుందో రుచి చూపించిన ప్రభాస్ ఇప్పుడు మరో విషయంలోనూ మిగతా హీరోలకి మార్గనిర్దేశం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అయితే గుడ్డిగా ప్రభాస్ ను ఫాలో అవుతున్నారు. ఇంతకు ఏ విషయంలో ఈ ఇద్దరు హీరోలు ప్రభాస్ ను ఫాలో అవుతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే పక్కాగా లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ కంటిన్యూ ది షో. బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్ కు దారి చూపించారు ప్రభాస్. అయితే ఆ సినిమా తర్వాత మరో విషయంలోనూ ప్రభాస్ అందరికి రోల్ మోడల్ అయ్యారు. అదే గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం అనే కాన్సెప్ట్. సాహో తర్వాత ప్రభాస్ ఈ ఫార్ములానే అప్లై చేస్తున్నారు. అందుకే 6 నెలలకు సినిమా విడుదల చేస్తున్నారు. ఒకేసారి 3-4 సినిమాలు సైన్ చేయడం వల్ల తక్కువ గ్యాప్ లోనే రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వచ్చాయి. 2024లో కల్కి వచ్చింది. ఏప్రిల్ 10న రాజాసాబ్తో మనల్ని అల్లరించబోతున్నాడు. బాహుబలితో వచ్చిన గ్యాప్ ని కవర్ చేయడానికి ప్రభాస్ కంటిన్యూగా కష్టపడుతూనే ఉన్నాడన్నమాట. అందుకే ఇంత వేగంగా సినిమాలు పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఇదే రూట్ ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఫాలో అవుతున్నారు. గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు రాగానే డైరెక్టర్లు బుచ్చిబాబు, సుకుమార్లతో కలిసి సినిమాలు చేయబోతున్నట్లు వెంటనే ప్రకటించేశాడు. నిజానికి RRR తర్వాత చరణ్ మూవీ రిలీజ్ కావడానికి 4 ఏళ్లు గ్యాప్ వచ్చింది. గేమ్ చేంజర్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి 2025 సంక్రాంతికి ఫిక్స్ అయింది. చరణ్ మూవీ కోసం ఫ్యాన్స్ 4 ఏళ్లు వెయిట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఫ్యాన్స్ ని నిరాశపరచకుండా ఓవైపు గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో పాల్గొంటూనే RC16 రెగ్యులర్ షూటింగ్ లోనూ జాయిన్ అయ్యారు రామ్ చరణ్. సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో బుచ్చిబాబు సినిమాపై ఫోకస్ చేయబోతున్నారు. 2025 జూన్ లోపు RC16 షూట్ పూర్తి కానుంది. అలాగే 2025 డిసెంబర్ నుంచి సుకుమార్ సినిమా మొదలు కానుంది. ఈ 2 సినిమాలు తక్కువ గ్యాప్ లోనే విడుదల కానున్నాయి. అంటే 1.5 గ్యాప్ లో చరణ్ నుంచి మనం 3 సినిమాలు చూడబోతున్నట్లే లెక్క. ప్రభాస్ స్ట్రాటజీని చరణ్ ఒక్కడే కాదు, జూనియర్ ఎన్టీఆర్ సైతం ఫాలో అవుతున్నారు. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చేసిన సినిమా RRR 4 ఏళ్ల క్రితం వచ్చింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ సోలోగా రాలేదు. ఈ మధ్య దేవరతో పలకరించి సూపర్ హిట్ అందుకున్నాడు. దేవర సినిమా ఫిక్స్ అయినప్పుడే వార్ 2కి కూడా డేట్స్ ఇచ్చారు తారక్. అలా దేవర విడుదల అయ్యాక వార్ 2 పూర్తి చేస్తున్నారు. 2025 సమ్మర్ లోపే వార్ 2 థియేటర్లలో సందడి చేయనుంది. ఆ వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా రెడీగా ఉంది. ఇది పూర్తయ్యేలోపు దేవర 2 స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు కొరటాల. ఇలా వరుసగా 2-3 ప్రాజెక్టులో లైన్ లో పెట్టాడన్నమాట. ఇలా వరుస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తే ఎంత అడ్వాంటేజ్ ఉందో ప్రభాస్ చూపించారు. అదే రూట్ చరణ్, ఎన్టీఆర్ ఫాలో అవుతున్నారు ఇప్పుడు. ఇదండి ఇవాల్టి వీడియో. సినిమాలకు సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, నయా కంటెంట్ ఎప్పటికప్పుడు మీ వద్దకు తీసుకురావాలంటే ఒక చిన్న హెల్ప్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.